Hello everyone, welcome to Achu's Foodie Girl. First of all, అందరికీ a very happy weekend. అండ్ జనరల్గా ఈ రైనీ సీజన్లో వేడివేడిగా స్పైసీగా ట్యాంగీ ఫ్లేవర్స్తో ఏదైనా తినాలనిపిస్తుంది అంటే పక్కాగా మీరు మా అమ్మమ్మ స్పెషల్ రెసిపీ అయిన చేపల పులుసుని ట్రై చేయాల్సిందే. నాట్ సో కాంప్లికేటెడ్, జస్ట్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. 20 minutesలో ఖతం చేసేయచ్చు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల్ని ముద్ద చేసి వేస్తే రుచి ఉంటుంది, నీచు వాసన రాదు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కాదు, యాక్ట్రెస్ సమంత మూవీ ఓ బేబీలోది. ఎగ్జాక్ట్లీ విత్ సేమ్ ఇంగ్రీడియంట్స్ బట్ విత్ సమ్ ఇంప్రొవైజేషన్స్. మనం ఇక్కడ లవంగం ఇలాచి అలానే గసగసాలు యూస్ చేస్తున్నాం, ఇంకొంచెం ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి. సో ఈ మసాలా దినుసులు అన్నీ కూడాను మిక్సీ పట్టకుండా ఇలాగ దంచుకొని పులుసులో యాడ్ చేసుకుంటే పులుసు అనేది అద్భుతంగా వస్తుంది. 1 కిలో చేపకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటో, అలానే ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మట్టి కుండ పెట్టుకొని దానిలోకి నూపప్పు నూనె, గానుగుల నుంచి తీసిన నూపప్పు నూనె యూస్ చేయండి. చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పులుసుకి. అక్కడ అమ్మే వాళ్ళు చెప్తే నేను నమ్మలేదు, కానీ అది యూస్ చేసిన ప్రతిసారి ఒక మంచి అరోమా అయితే అలానే ఉండిపోతుంది. లైక్ అది ఎలా అంటే లో ఫ్లేమ్ మీద నువ్వుల్ని వేస్తుంటే ఒక చక్కటి కమ్మనైన వాసన వస్తుంది చూడండి. సో ఆ స్మెల్ అన్నమాట. అలానే పులుసు కూడా చాలా మంచి ఫ్లేవర్ని అయితే తెచ్చింది నూపప్పు నూనె. సో ఉంటే యూస్ చేయండి, లేదా ఏ ఆయిల్తో చేసినా సరే పులుసు చాలా బాగా వస్తుంది. ముందుగా కొద్దిగా మెంతులు అలానే ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను ఆయిల్లో వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఈ పులుసు కోసం యూస్ చేస్తున్న చేప పేరు ఊరు ఇవేమి నాకు తెలియదు, మా ఫ్రెండ్ పంపించింది, బాగుంటుంది అని చెప్పింది. ఇది సముద్రం చేప. సముద్రం చేపనే కాదు, ఈవెన్ మంచినీటి చేపలు కూడా చాలా రుచి వస్తాయి పులుసుకి సముద్రం చేపతో పోల్చితే. సో నదిలో దొరికే చేప ఏదైనా సరే మీరు ఈ పులుసుకి యూస్ చేసుకోవచ్చు. ముందుగా మనం నూరి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బెండకాయ, చేపల పులుసులో బెండకాయ చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అలా చేసేదాకా నాకు తెలియదు బెండకాయలు వేస్తారని. తర్వాత అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చి ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దాన్ని పులుసు చేసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 10 నిమిషాల ముందేమో నానబెట్టుకున్న చేపలు, కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలానే ఉప్పు వేసి ఒక 10 minutes పాటు మ్యారినేట్ చేసి సైడ్ పెట్టుకున్నాను. అవి కూడా ఈ పులుసులోకి యాడ్ చేసేసుకుంటే ముక్కకి పులుపు అన్నది చాలా బాగా పడుతుంది. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పులుసుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు తగ్గట్టుగా స్పైసీ అయితే స్పైసీ, లో స్పైసీ అయితే లో స్పైసీ. కరెక్ట్గా చేపల పులుసు ఇప్పుడున్న క్వాంటిటీకి సగం అవ్వాలి, అంటే అంత బాగా మరగాలి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే చేపల పులుసు సగానికి అయ్యి చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు కాకుండా కాడలతో సహా వేస్తే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడాను పులుసులోకి దిగుతాయి. అలానే 2 minutes వదిలేస్తే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. కేవలం 20 minutesలో ఈ రెసిపీని మా అమ్మమ్మ చేసి పక్కకి వెళ్ళిపోయింది. అదే నేనైతే కనీసం గంటన్నర టైం తీసుకునేదాన్ని. అందుకే కొన్ని విషయాల్లో పెద్దల ట్రైనింగ్ ఉండాలి అంటారు. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.